సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు మాటలు గమనిస్తే ఆయన కితాబులు ఇస్తున్న దానికంటే చాలా సంతోషంతో బ్రహ్మాండంగా ఉందని చెప్పడం కంటే హెచ్చరికలు చేయడము, పారా హుషారు చెప్పడము, కొన్ని సందర్భాల్లో కొంత అసంతృప్తి, ఆగ్రహం, కొంచెం ఆందోళన వ్యక్తం చేయడం అది కనిపిస్తుంది. మరి రేపు వాళ్ళు విజయోత్సవం పెట్టుకున్నారు, అక్కడ ఆయన ఏం మాట్లాడతారు అనేది ఒకటైతే, దానికంటే కూడా ఇంకోటి జనసేన తెలుగుదేశం ఇది ఒకటి నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ తరఫున ఉన్న సత్యకుమార్ మాట్లాడారు. బీజేపీ నుంచి ఎవరన్నా మాట్లాడడం చాలా అరుదు ఈ మధ్యకాలంలో. ఈరోజు నిన్న మాట్లాడినట్టున్నారు. ఆయన రెడ్ బుక్ను బాగా సమర్థించారు. రెడ్ బుక్ లోకేష్ చాలా ఆలోచించే పెట్టారు. తప్పు చేసిన వాళ్లకు చట్టబద్ధంగా చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా సరైందంటే రెడ్ బుక్కు బీజేపీ మద్దతు, సత్యకుమార్ మద్దతు మోదీ మద్దతు కింద తీసుకోవాలా, లేకపోతే వాళ్ళందరికీ మెంటార్, ఉమ్మడిగా వీళ్ళందరికీ మెంటార్గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆశీస్సులాగా తీసుకోవాలా మనం చెప్పలేము. ఎందుకంటే నిన్న వెంకయ్య నాయుడు గారు కొమ్మినేని విషయం మీద కూడా ఒక ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా నేను రాజకీయాలు సాధారణంగా ఇట్లాంటి వాటికి కొంత దూరంగా ఉన్నారు కదా.